Hello viewers, welcome to Telugu Stars. కెరీర్లో ఎన్నో ఛాలెంజింగ్ పాత్రల్లో నటించి మెప్పించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిరుత సినిమాతోనే మెగా వారసుడిగా తనదైన మార్కు చూపించడంలో సక్సెస్ అయ్యాడు. మాసలో మాసివ్ స్టార్ గా తనని తాను నిరూపించుకునే సత్తా ఉందని రామ్ చరణ్ నిరూపించారు. నటించిన 2 సినిమా మగధీర టాలీవుడ్ బెస్ట్ గా నిలవడమే కాక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చల్లో నిలిచింది. టాలీవుడ్ టాప్ 20 సినిమాల జాబితాలో రికార్డుల పరంగా ఎప్పటికీ మగధీర నిలిచి ఉంటుందనడంలో సందేహం లేదు. ఆ తర్వాత చరణ్ ఎంచుకున్న మార్గం ఏమిటో అందరికీ తెలిసిందే. వరుసగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాల్లో నటించి విజయాలు అందుకున్నాడు. రచ్చ, నాయక్, ఎవడు వంటి పక్కా మాస్ చిత్రాల్లో నటించి బాక్సాఫీస్ వద్ద ఎదురే లేకుండా చూసుకున్నాడు. అయితే చరణ్ లో ప్రయోగాత్మకతకు ఆస్కారం లేదా అనుకుంటున్న టైంలో ధృవ లాంటి భారీ ప్రయోగంతో మరోసారి మైమర్పించాడు. ఆ వెంటనే రంగస్థలం లాంటి మరో ప్రయోగం. ఈసారి ఏకంగా ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాశాడు. రంగస్థలం చిట్టిబాబుగా చెర్రీని తెలుగు జనం ప్రేమించారు, గౌరవించారు. రొటీన్ మాస్ సినిమాల హీరోనే అని తెగిడిన వాళ్లే గొప్ప నటుడని చరణ్ ని కీర్తించారు. కెరీర్ పరంగా ప్రయోగాలు చేయలేక కాదు, నిర్మాత సేఫ్టీ ముఖ్యం అని పదే పదే ఆలోచించే హీరోనని చరణ్ ప్రతిసారి చెప్తూ ఉంటారు. అందుకే మెగాస్టార్ ల కెరీర్ ఆరంభమే ప్రయోగాలు చేయాలన్న ఆలోచన చేయలేదు. తనని నమ్మే దర్శక నిర్మాతల హీరోగా నిరూపించుకునేందుకు ప్రయత్నించారు. మునుముందు చరణ్ ఇంకా ఎన్నో ప్రయోగాలు చేయబోతున్నారు, సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. ఆ సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తన కెరీర్ బెస్ట్ సినిమా ఇచ్చిన జక్కన్న దర్శకత్వంలో ప్రస్తుతం RRR చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ పాత్ర ఎంతో విలక్షణమైంది. స్వతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటించనున్నాడు. అయితే అల్లూరి వీరుడు కాకముందు ఎలా ఉండేవాడు అనేది ఈ చిత్రంలో చూపిస్తున్నామని, వీరుడు అవ్వడానికి దారి తీసిన కారణాలను చూపిస్తున్నామని రాజమౌళి చెప్పకనే చెప్పారు. మీరు తెరపై చూసిన మీకు బాగా తెలిసిన సీతారామరాజు కానే కాదు, పూర్తిగా ఫిక్షనల్ సీతారామరాజును చూస్తారని ట్విస్ట్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా చరణ్ ని పూర్తిగా కొత్త యాంగిల్లో చూపిస్తున్నారని అర్థమవుతుంది. చరణ్ కి పేరుగా ఆలియా భట్ లాంటి టాప్ స్టార్ నటిస్తోంది. ఆ ఇద్దరి మధ్య రొమాన్స్ కెమిస్ట్రీ పైన మెగా ఫ్యాన్స్ ఎక్కువగానే ఊహించుకుంటున్నారు. భారతదేశ నంబర్ 1 దర్శకుడి నిర్దేశనంలో చరణ్ కెరీర్ బెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. RRR ఇండియా లెవెల్లో రికార్డులు తిరగరాయడం, సంచలనం సృష్టించడం ఖాయమన్న చర్చ సాగుతుంది. అయితే నేడు చరణ్ బర్త్డే సందర్భంగా RRR టీం నుంచి ఇంకేదైనా గ్లింప్స్ ను అభిమానులు ముందుకు తెస్తారని ఆశించారు. కానీ ఇంతవరకు అలాంటిదేం జరగలేదు. RRR నిర్మాణ సంస్థ సింపుల్ గా చరణ్ కి బర్త్డే శుభాకాంక్షలు చెప్పి సరిపుచ్చింది. ఇది చెర్రీ అభిమానులకు కాస్తంత నిరాశ అని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అశేష మెగా అభిమానుల తరపున, తెలుగు స్టార్స్ తరపున హ్యాపీ బర్త్డే టు యూ మెగా పవర్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.